చెప్పండి. హైదరాబాద్ నుంచి దిలీప్ రాస్తున్నారు. దారిలో చిల్లర నాణాలు దొరికితే ఏం చేయాలి వివరించండి అంటూ రాస్తున్నారు. దారిలో చిల్లర నాణ్యాలు ఎందుకు దొరుకుతాయి? రూపాయి నోట్లు కాకుండా ఆ చిల్లర నాణ్యాల పక్కన 3 పాళ్ళు కాసిన మరమరాలు లేకపోతే పేలాలు లాంటివి కూడా కనపడితే కనపడచ్చు. అవి వరుసగా కనపడుతున్నాయి అంటే ఎందుకు జరుగుతాయి ఇవి? సాధారణంగా శవాన్ని ఊరేగించేటప్పుడు దారి పొడుగున పేలాలు చిల్లర నాణ్యాలు చల్లుకుంటూ వెళ్ళేటటువంటి పద్ధతి ఒకటి ఉంది. అటువంటి వాటిని మనం స్వీకరించవచ్చా? ఆలోచించండి. రెండోది, ఒకవేళ దాన్ని నేను తొక్కుతున్నాను, 10 మంది తొక్కుతున్నారు, అది నా కాలికి అడ్డంగా ఉంది, ధనాన్ని ఆ రకంగా మనం నిర్లక్ష్యం చేయకూడదు అన్న భావన మనసులో కలిగితే దాన్ని మనం తెచ్చి పెట్టుకోవటం కన్నా ఏ దేవాలయంలో ఉన్నా కుండీలో వెయ్యండి, లేదంటే ఎవరికన్నా దానం చెయ్యండి. ఇంటికి తెచ్చుకుని మనం వాడుకోవడం అన్నది అంత శ్రేష్టమైనటువంటి పద్ధతి కాదు. ఇలా కాకుండా కూడా ఇంకా ఏదైనా కూడా పెద్దదే అయి ఉండొచ్చు. ఇలాంటి శవాల మీద పడినటువంటిది కాకపోయినా కానీ ధనం ఏదైనా మనకి దొరికితే పోగొట్టుకున్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా బాధపడుతూ ఉంటారు. ఆ నాణ్యం ఏదైతే మనకు లభించిందో దాని గురించి ఆలోచించేటటువంటి భావాలు దాని మీద ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. ఆ నెగిటివ్ భావాలు మనకెందుకు? దొరికింది అంటే ఎవరు బాధపడుతున్నారో, ఎవరు దీన్ని పోగొట్టుకుని మనసు వేదన చెందుతూ ఉన్నారో మనకెందుకని చెప్పేదాన్ని ఇంకోళ్ళకి ఏ బిచ్చగాళ్లకో వేయడమో లేకపోతే ఆలయంలో హుండీలో వేయడమో చేయాలండి. వీలైనంత వరకు ఇంటికి తెచ్చుకోవడం అంత మంచి పద్ధతి కాదు.